దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు దూరంగా దూరంగా నుంచోండి, దూరంగా దూరంగా యూదుల రాజు దూరంగా అమ్మా దూరంగా ధార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళ స్తుతి గానాలు పాడములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణానందమే. స్తోత్రపడే మారాజుకి ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సామ్రాణియు బోళమును తెచ్చాములే. ఆ ఇంటిలో మార్చాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నేను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను ఘనపరిచి పొగిడాములే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్త. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మీరు మేరీ మేరీ క్రిస్మస్, నేను మేరీ మేరీ క్రిస్మస్ అన్నప్పుడు మీరు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఒక కొవ్వొత్తి వెలిగితే ఎన్నో కొవ్వొత్తులను వెలిగించవచ్చు. ఈ కొవ్వొత్తు కరిగిపోతూ కూడా వెలుగుతుంది. అలాగే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. ఆకాశ మండలములో జ్యోతులు ప్రకాశిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అలాగే నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. జ్ఞానులకు నక్షత్రము దారి చూపించింది. ఎక్కడ దాకా? యేసయ్య ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి దాకా నక్షత్రము దారి చూపించింది. అలాగే మనము యేసయ్యని కలిగి ఉండి మనం కూడా యేసయ్య ఉన్న స్థలానికి అనేకులను నడిపించుటలో ఒక బలమైన నక్షత్రముగా, ఒక మంచి దీపముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేయగాక. మీలో ఎవరైనా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్య నీకు వందనాలు నాయన. ఆకాశం సింహాసనంగా, భూమిని పాదపీఠంగా కలిగిన గొప్ప దేవుడివి. పరలోకాన్ని విడిచిపెట్టి మా కోసం ఈ భూమి మీదకి వచ్చి మీరు మా కోసం పడిన ప్రతి శ్రమను బట్టి వందనాలు అయ్యా. నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి కన్యమరియ గర్భంలో ఎత్తించి నాయన మమ్మల్ని అందరినీ రక్షించుటకు రక్షకుడుగా వచ్చి నాయన మీ యొక్క పని అయితే తుదముట్టించారయ్యా. మా అందరికీ రక్షణ భాగ్యం కలిగించారు నాయన. మీరే రాకపోతే మేము ఇంకా ఆ పాపపు ఊబిలో ఉండిపోయి పాపానికి పరిష్కారం దొరకక అందరము అపవాది ఉండే ఆ నరకంలో పడాల్సిన వారు. మా అందరినీ రక్షించడానికి నాయన మీరు జాలి కలిగినందుకు వందనాలు. మా అందరినీ రక్షించడానికి మీకు ఉద్దేశం కలిగినందుకు వందనాలు. మీ ప్రణాళిక ప్రకారంగా నాయన మీరు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు నాయన. ఉచితంగా ఇచ్చిన మీ రక్షణకై స్తోత్రాలయ్యా. ఒకప్పుడు పాపంలో లోకంలో పడి నశించిపోవాల్సిన మా జీవితాలకి, మా కన్నులకి మా ప్రభు మీరు రక్షకుడిగా కనిపించి మాకు అర్థం చేసుకునే కృపించి నైనా మీ రక్షణ ప్రణాళికలోకి మమ్మల్ని కూడా తెచ్చినందుకు వందనాలు తండ్రి. నైనా ఇదిగో చిన్న మందిగా కూడి ఇక్కడ చేస్తున్న ఈ ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ కుటుంబాన్ని ప్రేరేపించి నైనా ఈ యొక్క దాసునికి మీరు అనుగ్రహించి మీ పరిచయం అంచెలంచెలుగా హెచ్చించి నాయన నీ నామ ఘనతను ఇక్కడ ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. రక్షణ లేని అనేక మంది బిడ్డలకు మీ యొక్క రక్షణ మార్గాన్ని కలిగించండి. అద్భుతాలు, సూచక క్రియలు వెనువెంట
వచ్చుచున్న ఆ యొక్క అద్భుతాలు సూచక క్రియల ద్వారా సంఘము విస్తరించుటకు కృప చూపించండి. మీ దాసుడు చేస్తున్న ప్రతి పరిచర్యల్ని ఆశీర్వదించండి. ఆయన ఎక్కడెక్కడ ఏ పరిచర్యలు జరిగిస్తున్నారు, ఎక్కడెక్కడ మీ వాక్య ప్రబోధనాలు వినిపిస్తున్నారు, ప్రతిదీ కూడా ప్రతిష్ఠించి అభిషేకించి అనేకుల రక్షణార్థంగా మార్చమని వేడుకుంటున్నాను. కావలసిన ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానం దయచేసి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయా ఉన్న సమస్యలు చెప్పుకోలేని సమస్తము నీకు అప్పగిస్తున్నాం. దాసుని మా ప్రభు హెచ్చించమని వేడుకుంటున్నాం. అలాగే ఈ గృహాన్ని నీకు అప్పగిస్తున్నాం. అయ్యా మా తండ్రి నీకు స్థలం ఇచ్చిన ఈ యొక్క గృహాన్ని ఆశీర్వదించండి. నీ పని జరుగుతుండగా నాయన ఈ యొక్క కుటుంబం ద్వారా ఎన్ని ఆత్మలు పట్టబడాలో, నీ రాత్రులు ఎత్తబడాలో, నీ రాజ్యంలో ఉండాలో వాటందరినీ కూడా మా ప్రభు నీకే అప్పగిస్తున్నామయ్యా. అయ్యా ఎన్నుకొని ఏర్పాటు చేసుకోండి. పిలువబడిన ఏర్పరచబడిన నమ్మకమైన గుంపుని, జనాంగాన్ని తయారు చేయమని వేడుకుంటున్నామయ్యా. మీరేనాయన అన్ని విషయాల్లో మహిమ పొందమని ఈ దినమున జరుగుతున్న ఈ యొక్క శ్రీకృష్ణ ఆరాధనలో నా తండ్రి నీ నామం హెచ్చించబడినట్లుగా ఈ పరిచర్యకు అంచెలంచెలుగా అభివృద్ధి కలుగునట్లుగా కృప చూపమని వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి.